వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సి అనే లెటర్ కనుక మనం చూసుకుంటే 2025లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో నేను డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు బి లెటర్ గురించి మాట్లాడుకోవటం జరిగింది. మాకు తగ్గట్టే ఉన్నాయి, చాలా బాగా చెప్తున్నారు అండ్ మాకు నిజంగానే ఆ విధంగా జరిగే అవకాశం ఉందని చెప్పేసి మాకు అనిపిస్తోంది. అండ్ మేము ప్లాన్ చేసుకున్న దాంట్లో కూడా మీరు చెప్పినటువంటి పర్ఫెక్ట్ యాక్యురసీలో ఉన్నాయి అండ్ మాకు యాంటీ నెంబర్స్ కూడా ఇవే ఉన్నాయని చెప్పి చాలామంది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో సి లెటర్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. 2025లో కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. ఎందుకంటే బి లెటర్ వాళ్ళొక చందనంగా ఉంటారు, ఎమోషనల్ పీపుల్ ఇలానే ఉంటారు. యాంటీ నెంబర్స్ హెల్త్ ఈ టైంలో ఇలా పాడవద్దని చెప్పేసి చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ అండి, మాకు అది జరిగిందని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో చాలా మంది పోస్ట్ చేశారు అండ్ నేమ్ కరెక్షన్స్ కూడా రెడీగా ఉన్నారనమాట. అయితే 2025లో సి అనే లెటర్కి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు చాలా మంది. వీళ్ళ మనస్తత్వ లక్షణాలు జనరల్గా ఎలా ఉంటాయి, ఏ ఏ మంత్లో ఏ విధంగా ఉంటుంది అసలు? తప్పకుండా నాన్న. సి అనేది నంబర్ 3. సో థర్డ్ బార్న్ లెటర్. సంఖ్యాబలం 3 అంటే దేవతల గురువు జూపిటర్. సో దేవతల దీవెనల వల్ల వీళ్ళు హైలీ నాలెడ్జ్, అసలు విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది. సో ఒక్కసారి చదివినా గుర్తుపెట్టుకునే శక్తి, అపారమైన జ్ఞానం, హై లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. సి లెటర్తో ఎక్కువ మంది గురువులు, బాబాస్, అస్ట్రాలజర్స్, న్యూమరాలజిస్ట్ కూడా చాలామంది ఉంటారు. సో సి అనేది ఏ లెటర్ క్వాలిటీస్, బి లెటర్స్ క్వాలిటీస్ కూడా దాచుకునే లెటర్ సి. సో యూజువల్గా సి ఇలా ఉంటుంది. ఒక సర్కిల్ని కట్ చేస్తే సి, ఆ సీన్ కొంచెం మనం డౌన్ చేస్తే స్మైలీ. అవును. సో స్మైలీ షేప్ ఉంటుంది. సో వీళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు. సో ఎప్పుడు ఆయన, నేను ఎక్కడ చూసినా కూడా ఆయన్ని స్మైలీ ఫేస్తోనే ఉంటారు. ఆయన మనసులో టెన్షన్స్ ఉన్నాయో లేదో మనకు తెలియదు, కానీ బయటకు మాత్రం చిరంజీవి అంటే నిజంగా చిరు నవ్వుతూ చాలా ప్లే. అంటే నేను ఎప్పుడన్నా నాకు కొంచెం ఎమోషన్ డౌన్ అయినప్పుడు చిరంజీవి ఫోటో చూసుకుంటా. ఆయన నవ్వుతున్న ఫోటో, ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్. సి లెటర్ వాళ్ళకి ఆ ఎనర్జీ ఉంటుంది. వీళ్ళకి చాలా దయాగుణం ఎక్కువ. ఒక వైబ్రెంట్ అయితే డెఫినెట్గా పాస్ అవుతుంది చిరంజీవి గారి. ఎస్ చెప్పింది అవును, అది నిజం. ఎందుకంటే మా బిల్డింగ్ ఓపెనింగ్ మనకొండలో, మన పిజ్జా హట్ బిల్డింగ్లో 3rd ఫ్లోర్ జిమ్ ఓపెనింగ్కి అతని ట్రైనరే ప్రవీణ్. సో 8 years బ్యాక్ వచ్చారు. అప్పుడు నేను దూరం చూసినప్పుడు చాలా ఎనర్జీ వచ్చింది. సో అప్పుడు నుంచి అది అలవాటు చేసుకున్నా. వెన్ ఐ వాంట్ ఎనర్జీ ఐ విల్ సీ చిరంజీవి సార్స్ ఫేస్. సో ఇట్స్ లాట్ ఆఫ్ ఎనర్జీస్. అంటే సి లెటర్కి ఇట్స్ ఎ లెటర్ విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఆ పైనుంచి కింద వరకు లెటర్ సికి స్కాటరింగ్ ఎనర్జీ, ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. సో ఎస్. సో చంద్రశేఖరరావు గారు సి లెటర్ వల్ల 2 సార్లు తెలంగాణ సీఎం అయితే, చంద్రబాబు గారు చాలామంది అయిపోయింది 73-74 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా ఆయన పని అయిపోయింది అన్నారు. బట్ ఆ సి లెటర్ పవర్ అంటే ఎంత తొక్కినా, చిరంజీవి గారికి ఎన్ని ఫ్లాపులు వచ్చినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ విత్ సూపర్ డ్యూపర్ హిట్స్. చంద్రబాబు గారు కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్. సో నేను 1-2 సార్లు 20 నంబర్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చినప్పుడు చెప్పాను, చంద్రబాబు విల్ బౌన్స్ బ్యాక్ ఇన్ 24 అని నేను 2-3 సార్లు మన సుమన్ టీవీ ఛానల్లోనే చెప్పాను. అంటే ఆ సీకున్న పవర్, అది సీకున్న పవర్ ఏంటంటే దే విల్ బౌన్స్ బ్యాక్ అండ్ వాళ్ళు దే విల్ స్టార్ట్ దేర్ లైఫ్ అట్ జీరోస్ అండి. ఎక్కువ మంది సి వాళ్ళు 80-85% జీరోలుగా స్టార్ట్ అయిన వాళ్ళు హీరోలు అయిన వాళ్ళు ఉన్నారు. అంటే పొలిటికల్ హీరోస్, ఫైనాన్స్లో హీరోస్, సినిమాల్లో టాప్ హీరోస్, బిజినెస్లో టాప్ హీరోస్. ఫైనాన్స్ అంటే మనీ ఈజ్ పవర్, సుప్రీం పవర్ ఇక్కడ. సో సి వాళ్ళకి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మనీ ఎర్నింగ్ ఉంటుంది. సో చంద్రమోహన్ గారు కావచ్చు, చంద్రశేఖర్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, హై లెవెల్ ఆఫ్ ఎనర్జీ. సి లెటర్లో కంపెనీస్ పెట్టుకుంటే కోల్గేట్, క్లోజప్, చాలా కంపెనీస్, చెవర్లెట్, దే విల్ మింట్ మనీ. సో 10 ఇల్లు చూస్తే 7 హౌసెస్లో కోల్గేట్ ఆర్ క్లోజప్ ఉంటుంది. వీళ్ళకంటే హెల్త్ పరంగా ఇయర్ మొత్తం ఎలా ఉంటుందని, అంటే ఒక్కొక్క మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? జనవరిలో హెల్త్ చాలా బాగుంటుంది. సో జనవరి, ఫిబ్రవరి బాగుంటుంది. మార్చ్లో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే మార్చ్ ఇస్ సమ్వాట్ యాంటీ. తర్వాత ఏప్రిల్, మే, జూన్లో కొంచెం ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. జూన్లో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ, ఖర్చులు ఎక్కువ అవ్వడం,
హెల్త్ కూడా బాగా డౌన్ అయ్యే ఛాన్స్ ఇస్ దేర్ ఇన్ జూన్. ఈ జూన్ నెల తప్పించుకుంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ సి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. సో యూజువల్గా ఎలా ఉంటుందంటే ఓవర్ వర్క్, ఓవర్ స్ట్రెస్ వల్ల వీళ్ళకి డీహైడ్రేషన్ ప్రాబ్లం, కొంచెం వీక్నెస్, అంటే ఎక్కువ పని చేయడం వల్ల, ఎక్కువ వీళ్ళు పొలిటీషియన్స్ ఎక్కువ తిరుగుతారు. దే నీడ్ రెస్ట్, దే డోంట్ టేక్ రెస్ట్. మార్నింగ్ 6 to నైట్ 1 వరకు చంద్రబాబు గారు వర్క్ చేస్తారు, చిరంజీవి గారు షూటింగ్లో ఫుల్ బిజీ ఉంటారు. సో యూజువల్గా సి వాళ్ళు, నేను కామన్ పర్సన్ చూస్తే కూడా దే వర్క్ వెరీ వెరీ హార్డ్ అండ్ దే ఓవర్ బర్న్ దేర్ బాడీ, అంటే బాడీని ఎక్సాస్ట్ అయిపోతుంది. దీనివల్ల డీహైడ్రేషన్, మైల్డ్ ఫీవర్, అకేషనల్, మెయిన్గా జూన్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఆస్కారం ఉంది. సో జూన్లో ఎక్కువ వర్క్ చేయకుండా జాగ్రత్త పడండి, ఎక్కువ ట్రావెల్స్ వద్దు, డబ్బు ఖర్చు ఎక్కువ వద్దు. సో ఈ సి వాళ్ళు కానీ గ్రీన్ బట్టలు అవాయిడ్ చేసి, గ్రీన్ కలర్ బాడీ మీదే వద్దు, ఇంట్లో కూడా గ్రీన్ కలర్ పెయింటింగ్ వద్దు, ఎక్కువ బ్లూ, పింక్, పర్పుల్, వైలెట్ అండ్ అమితిస్ట్ స్టోన్ వేసుకోగలిగితే చాలా పవర్స్ ఉంటాయి అమితిస్ట్ స్టోన్కి. అంటే వీళ్ళు మల్టీ టాలెంటెడ్, ఇక్కడ కూర్చొనే ఇక్కడ పని ఏం చేయాలో డిస్కస్ చేసుకుంటూనే నెక్స్ట్ మీటింగ్లో ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలో ఈ బ్రెయిన్లో మల్టీ టాస్కింగ్ కెపాసిటీ ఉంటుంది వీళ్ళకి. సో మల్టీ టాలెంటెడ్, మల్టీ టాస్కింగ్, ఒకేసారి 4 పనులు బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంటాయి, అప్లోడ్ అయిపోతుంటాయి. సో వీళ్ళకి బ్రెయిన్, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళకి రిలేషన్షిప్లో ఎలా ఉంటుందండి, అంటే ఏ మంత్కి ఏ విధంగా ఉంటుంది అండ్ ఏ నంబర్కి కానివ్వండి, లెటర్స్కి కానివ్వండి దూరంగా ఉంటే మంచిది అంటారు? సార్, ఈ సి వాళ్ళు వి లెటర్తో, యూ లెటర్తో సంబంధాలు చేసుకోకపోతే చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ ఎన్ లెటర్ ఆల్సో ఈస్ డేంజరస్. సి అండ్ ఎన్ డోంట్ మ్యాచ్ టుగెదర్, యువి, డబ్ల్యూ డోంట్ మ్యాచ్ టుగెదర్. వీళ్ళకి ఏ, జే, వై, ఎస్, బి, కే, ఆర్తో మ్యాచ్ చాలా బాగుంటుంది. అండ్ సి లెటర్ వాళ్ళకి బెస్ట్ వచ్చి ఎస్ లెటర్. చిరంజీవి గారు, సురేఖ గారు, చంద్రశేఖరరావు గారు అండ్ శోభా రాణి గారు మంచి కపుల్. అంటే ఇన్ని ఏళ్ల వీళ్ళ బంధంలో చిన్న కూడా మేము ఎక్కడ వినలేదు, ఒక నైట్ కూడా వినలేదు. బెస్ట్ కపుల్. ఎందుకంటే సి అన్న 3, ఎస్ అన్న 3. నువ్వు ఇలా అంటే భార్య కూడా ఎస్, నువ్వు అనేది కరెక్ట్. మన వాడికి వద్దు అంటే భార్య కూడా వద్దు అంటుంది. సో బెస్ట్ కపుల్ ఫర్ సి ఇస్ ఎస్ అండ్ ఎల్. ఫినాన్షియల్ ఎలా ఉంటుందండి, ఏ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం? ఫైనాన్షియల్గా జనవరిలో మంచి స్టార్ట్ ఉంటుంది, కొత్త ప్రాజెక్ట్స్, కొత్త ఊపు అండ్ జాబ్లో గ్రోత్ అండ్ న్యూ వర్క్స్ అండ్ న్యూ టాస్క్ స్టార్ట్ అవుతాయి జనవరిలో. ఫిబ్రవరిలో మనీ రావడం స్టార్ట్ అవుతుంది వాళ్ళకి, అంటే దే సీ లాట్ ఆఫ్ మనీ ఇన్ ఫిబ్రవరి. మార్చ్ విల్ కంటిన్యూ. మేలో వీళ్ళకి ఇంకా మంచి 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 వర్క్స్, ఆఫర్స్ వస్తాయి. జూన్లో కొంచెం ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. జూన్లో పనిలో ఆటంకాలు, తర్వాత అవరోధాలు, చిన్న చిన్న ఇబ్బందులు కూడా, అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ సీ కెన్ ఓవర్కమ్ ఇట్. అండ్ సి వాళ్ళు కానీ పేరులో 6 letters లేకుండా ఉంటే వీళ్ళకి అడ్డంకులు ఉండవు. అంటే వీళ్ళు వాడే పేరులో 6 letters లేకుండా చూసుకోవాలి. వీళ్ళ పేరులో కానీ 7 letters, 8 letters, 11 letters ఉంటే హైయెస్ట్ 11 అంటే చంద్రబాబు 11 letters, చిరంజీవి గారు 11 letters. 11 ఈజ్ ఎ మాస్టర్ నంబర్. ఈ 11 అంటే రోడ్ వేసినట్టు. మన ఒకసారి అల్లు అర్జున్ చెప్పారు, ఆయన రోడ్ వేశారు, మేము హాయిగా కార్లో వెళ్ళిపోతున్నామని. ఈ 11 అంటే రోడ్ వేసేవాళ్ళు వీళ్ళు. ఈ 11 అంటే మాస్టర్. సో వీళ్ళు ప్రపంచానికంతా రోడ్ వేసి అందరూ ఎలా బతకాలి, ఎలా సంపాదించాలి చూపించేవాళ్ళు ఈ 11 నంబర్, మాస్టర్ నంబర్. సో సి వాళ్ళు కానీ 11 letters పేరు పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకొని రండి, చాలా మంచి నేమ్స్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో, ఎంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు, డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్, జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని చిన్నపిల్లలు అయితే మీ దగ్గర తీసుకుంటారు డైరెక్ట్? అవును, డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకుంటారు, మంచి నేమ్స్ ఇస్తారు. అవునన్నా. మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మందికి న్యూమరాలజీ మీద, అంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనకుండా కలవచ్చు. కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదా, ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే, కొంతమంది 35 తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్,
నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి. మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్న పట్టిందల్లా బంగారం. మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే, అంటే 60% బాగున్నా బాగాలేదని చెప్తానండి. నాకు 90 పైన బాగుండాలి. ఎందుకంటే 60 ఇయర్స్ బతకడం, 60% బాగుండడం, 60 వద్దు. దేవుడిచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. ఎస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.